మేము భారీ ర్యాలీ డప్పు కళాకారులతో ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒక ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఏమని, మీరు 5,000 ఉద్యోగాలు ఇస్తే రాష్ట్రంలో అగ్నిగుండాన్ని సృష్టిస్తామని చెప్పినాం. చెప్పినట్టుగానే దానికంటే ముందు దిల్సుఖ్నగర్లో పిల్లలు ఒక 15 రోజుల నుంచి రకరకాల మార్గాల్లో ఉద్యమాలు చేసుకుంటూ వర్షంలో తడుచుకుంటూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి అన్ని పార్టీలను పిలుస్తూ ఉద్యమకారులను పిలుస్తూ వాళ్ళ బాధలు గోడులు అన్నీ వివరించుకుంటూ రకరకాల మార్గాల్లో శాంతియుతంగా ప్రభుత్వానికి ఎన్ని రకాలుగా మూసుకుపోయినటువంటి చెవులను తెరిచే ప్రయత్నం అనేది నిరుద్యోగ మిత్రులు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించిన ఎడల మేము ఉస్మానియా యూనివర్సిటీ పోరాటం చేస్తే ఎట్లా ఉంటుందో ఒక ఉద్యమ స్ఫూర్తితో బయటకు వచ్చి SIPC నోటిఫికేషన్ 20,000తో వేయాలన్న డిమాండ్కి మేము తెలంగాణ నిరుద్యోగం చేసి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఒక ఉద్యమ కార్యాచరణ ఆ రోజు మేము ప్రకటించినాం. దాంట్లో భాగంగానే ఆత్మీయ సమ్మేళనంతో మేము ఒక ప్రోగ్రామ్ని అనుకున్నాం. ఈ ఫోర్ ఫ్రంట్లో ఉండి కొట్లాడుతున్న వాళ్ళందరూ కూడా అందరూ ఏకం కావాలి. ఏకమయ్యి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఈ న్యాయమైనటువంటి డిమాండ్ని మేము సాధించుకోవడానికి ప్రయత్నం చేసి ఒక అడుగు వేస్తే ఆ రోజు కూడా అక్రమ కేసులు వేస్తూ ఆ యొక్క ప్రయత్నాన్ని జరగకుండా ఆపడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మేము సోమాజుడలో ప్రెస్ మీట్ పెట్టినాం, మాట్లాడినాం. మీరు అనుకుంటుండవచ్చు 4 రోజులు సైలెంట్ అయిపోయినారని చెప్పేసి. మీకు రాష్ట్ర ప్రభుత్వానికి మా రైట్ డిమాండ్, ఈ తెలంగాణ సాధించిందే మేము, ఈ తెలంగాణ కోసం కొట్లాడిందే మేము, రక్తం పెట్టి చెమటలు పెట్టి మేమేమైనా మా జేబులు నింపుకోవడం కోసం ఉద్యమాలు చేస్తున్నామా? మేమేమైనా రాజకీయ నాయకులమా? మా వెనకాల పార్టీలు ఉన్నాయా? మా దగ్గర పార్టీ జెండాలు ఉన్నాయా? మేము కుల సంఘాలమా? విద్యార్థి సంఘాలమా? ఏ రాజకీయ ఉద్దేశంతో మాకు మీరు రకరకాల మార్గాల్లో రకరకాల సందర్భాల్లో మా యొక్క ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటను, ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఉద్యోగాలు గతంలో ఉద్యోగాలే ఇవ్వలేదు, మేము ఉద్యోగాలు ఇస్తే అసలు ఉద్యోగాలే వద్దురా నాయనా అని చెప్పేసి పిల్లలు వచ్చి రోడ్ల మీద ధర్నా చేస్తున్నారట అనే విధంగా ఈ రేవంత్ రెడ్డి మమ్మల్ని కాదు మా తల్లిదండ్రులను టార్గెట్ చేస్తున్నాడు. ప్రతి సందర్భంలో వాళ్ళు ఏమడుతున్నారు, అయ్యా మీకు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అయ్యా వాళ్ళు మనం ఎల్బీ నగర్లో ఎల్బీ స్టేడియంలో వాళ్ళు సభ పెట్టే నియామక పత్రాలు ఇచ్చినారని చెప్పేసి మాకు చూపిస్తూనే ఉన్నారు. అయ్యా మీరు మరి ప్రతి సందర్భంలో మాకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినారు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. మరి మీరేమో మీకు ఉద్యోగాలు రావట్లేదు, మీరు చదువుతున్నారా లేదంటే ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు మా మీద డౌట్ పడేలాగా ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతూ మా తల్లిదండ్రుల యొక్క ఓట్లు చీలకుండా, తల్లిదండ్రుల ఓట్లు మళ్ళీ వాళ్ళకి పడకుండా ఎక్కడ పోతాయో మేము ఎక్కడ పోయి మళ్ళీ వివరించి ఈ ఓట్లు వాళ్ళకి పోకుండా 30 లక్షలు ఇంటూ 3 వేసుకున్నా 3 కోట్ల ఓట్లు మాకు ప్రజలు మా వెనకాల ఉంటారు, మా తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా డైవర్ట్ కాకూడదు అని చెప్పేసి ఒక ప్లాన్తో ప్రతి సందర్భంలో అబద్ధాన్ని నిజంలాగా మాట్లాడుతూ నిన్న కూడా అదే మాట్లాడినాడు. ఇక తమ్ముడు రేవంత్ రెడ్డి నీకు కాలం చెల్లింది, నిన్ను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడు. మా తల్లిదండ్రులు మేము బాధలు పడట్లేమా, మేము యాక్టివ్లు చేస్తున్నామా చేయట్లేమా, మేము నిజంగా ఉద్యమాలు చేస్తున్నామా లేదంటే మేము చదువుకుంటున్నామా, మేము ఎవరి కోసం ఏం ప్రయత్నాలు చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి మా తల్లిదండ్రులు మమ్మల్ని అయితే నమ్ముతారు. ఎందుకంటే జన్మనిచ్చిన వాళ్ళు మమ్మల్ని నమ్మకపోతే మిమ్మల్ని నమ్ముతారనే భ్రమలు మాత్రం మీరు ఉండకండి, అట్లాంటి అబద్ధాలు ఆడకండి. మేము రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు మేము టార్గెట్ చేసేది స్టేజ్ అయిపోయింది. బల్మూర్ వెంకట్ కబడ్దార్ గుర్తుపెట్టుకో, కోదండరాం గుర్తుపెట్టుకో, ఆకునూరి మురళి నువ్వు ఎక్కడ పోయినా గుర్తుపెట్టుకో, బస్సు యాత్ర చేసిన ప్రతి ఒక్క సన్యాసిని కూడా గుర్తుపెట్టుకోరు. మీకు చెప్పుల దండలు వేసి మీకు ఊరేగింపు చేసి చౌరస్తాలో మీకు డప్పుల కళాకారులతో డప్పు చప్పులతో మీ గుండెలు బద్దలయ్యే విధంగా మా యొక్క బాధను మీ గుండెలు మీ నరాల్లో దూసుకుపోయే విధంగా మేము ఉద్యమ కార్యాచరణ నిర్మిస్తాం చేసి ఈ తెలంగాణలో మిమ్మల్ని తెలంగాణ ద్రోహులుగా, నిరుద్యోగ ద్రోహులుగా మిమ్మల్ని ప్రకటించి మీకు సోషల్ మీడియాలో కానీ ఉద్యమ కార్యాచరణతో కానీ బయట పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ వినతి పత్రాలతో కానీ రకరకాల మార్గాల్లో మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి తెలంగాణలో నిరుద్యోగ ద్రోహులుగా మిమ్మల్ని చిత్రీకరిస్తాం. అలాగే ఈ నిరుద్యోగ ఉద్యమాలలో రకరకాల శక్తులు రకరకాల మార్గాల్లో ఒకటి ఎమ్మెల్సీ అవ్వడం కోసం, ఒకటి ఎమ్మెల్యేలు అవ్వడం కోసం రకరకాల స్టంట్లు వేస్తున్నారు. ఒక్కొక్కటి చరిత్ర బట్టలు ఊడదీసి
ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా గుర్తుపెట్టుకోరి మేము ఉద్యమం చేస్తాం, మీ బట్టలు మీ చరిత్ర మొత్తం ఇప్పుతాం, మమ్మల్ని మీరు ఏమని అనుకోరి. 3 సంవత్సరాల క్రితం ఏ బండ్లు ఉన్నాయో అయ్యే బండ్లు ఉన్నాయి, 3 సంవత్సరాల క్రితం ఏ షర్ట్లు ఉన్నాయో అయ్యే షర్ట్లు ఉన్నాయి, 3 సంవత్సరాల క్రితం మా ఆర్థిక పరిస్థితి ఏమున్నదో అదే పరిస్థితిలో ఉన్నాం. మా వెనకాల మా చేతులు ఐఫోన్లు రాలేదు, మా బండ్లు మేము బుల్లెట్ బండ్లు రాలేదు, కార్లు రాలేదు. మేము నిజమైనటువంటి ఉద్యమకారుల కోసం రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము నిక్కాచిగా ప్రతి సందర్భంలో ప్రతి అంశంలో నిరుద్యోగ యువతకు ప్రాణం పెట్టి ఉద్యమం చేస్తున్నాం. ఈ యొక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి గ్రహించాలి. రాజకీయం కోసం ఎవడు చేస్తున్నాడు, ఎవడు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఎవడు మాట్లాడుతున్నాడు, ఎవడు కొట్లాడుతున్నాడు అనే ప్రతి ఒక్క విషయాన్ని మీరు గమనించి గ్రహించి ఈ ఉద్యమంలో మేము ప్రాణం పెట్టి మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి మీరు బ్లడ్ పెట్టి మీరు సంపూర్ణంగా మమ్మల్ని ఆశీర్వదించి మా వెనక రండి. మేము నోటిఫికేషన్ తీసుకొచ్చే బాధ్యత మాది. ఈ 20,000 ఉద్యోగాల కోసం మేము మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ఈ ఒక్క ఉద్యమే కాదు, అన్ని నోటిఫికేషన్లు రేపు JLM కావచ్చు, రేపు DSC కావచ్చు, రేపు ఇంకో GPO కావచ్చు, 3 సంవత్సరాలైంది ఇప్పుడు ఒక్క నోటిఫికేషన్ రాలేదు. ప్రతి ఒక్క సమస్య మీద గళం విప్పుతాం రాజ్యాంగబద్ధంగా. ఎక్కడ కూడా మాట తుల్లకుండా, చేతులు రాళ్లు పట్టకుండా, అహింసా మార్గాల్లో కాకుండా శాంతిగా ఉద్యమం చేస్తే ఎట్లా ఉంటుందో చేసి మా యొక్క హక్కులను నిజాం కాలేజీలో ఆడపిల్లలే 10 రోజుల పాటు వాళ్ళ హాస్టల్లో కూర్చొని వాళ్ళ కాలేజీలో కూర్చొని ఓపికగా ఉద్యమాన్ని నిర్మించి ఇదే బాసర IIITలో వాళ్ళు ఎట్లయితే ఓపిక కూర్చొని ఉద్యమాలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని ప్రగొట్టి ప్రభుత్వాన్ని దిగివచ్చేలాగా ఉద్యమం ఎట్లా చేసినారో మేము కూడా అదే విధంగా శాంతియుతంగా కూర్చుంటాం. లక్షలాది మంది విద్యార్థులను నిరుద్యోగులను అందరూ ప్రభావితం చేసి స్వచ్ఛందంగా శాంతియుతంగా కూర్చొని ఈ ప్రభుత్వం మెడలు సాధించే విధంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. నేను ఈరోజు మా నిరుద్యోగ మిత్రులందరం కూడా ఇటు గజా వెంకటేష్ కావచ్చు, కిరణ్ రాథోడ్ కావచ్చు, ఇటు మన వన్నర్ చోళ గారు కావచ్చు, మేమందరం కూడా మిగతా నిరుద్యోగులందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మేము ఎక్కడైనా కనబడ్డామా? మేము ఎలాంటి ఉద్యమాలు చేస్తున్నాం? మేము ఉన్న నలుగురమైనా సరే, నిన్న వాళ్ళు నలుగురైనా సరే వాళ్ళు అక్కడ పోయి పోలీస్ బోర్డుని ముట్టడి చేసినారు. ఎవరు చేశారండి? కేసులు అయితే పరిస్థితి లేని, వాళ్ళ జీవితాలు ఆగమైతే పరిస్థితి లేని. అయినా కూడా అసలైనటువంటి ఉద్యమకారులు మేము, అసలైనటువంటి ఉద్యమ నేపథ్యం మాకున్నది కాబట్టి మేము చేస్తాం. మేము ఎట్టి ప్రలోభాలకు ఈ 3 సంవత్సరాల్లోనే మేము లొంగలేదు, ఇక మీద కూడా మేము లొంగము. మా యొక్క ఉద్యమం అనేది నీతిమైనది. మా పోరాటంలో న్యాయం ధర్మం ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకోదు, ఎవరు కూడా మమ్మల్ని కింద తొక్కలేరు అనే విషయాన్ని ప్రతి ఒక్కడు కూడా కుట్రపూడుతున్నటువంటి ప్రతిపక్ష. ఇప్పుడు 5,000 నోటిఫికేషన్స్ మీరు స్వాగతిస్తారా? 5,000 నోటిఫికేషన్ 100% స్వాగతించము. దీని మెయిన్ కాజ్ ఏంటంటే అన్న, మీరు ఒకటి మీడియా ముఖంగా కూడా మేము చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ 5,000 పోస్టులలో జీవో నెంబర్ 46 వస్తే దీంట్లో 2,000 పోస్టులు హైదరాబాద్ జోన్ వాళ్ళకి పోతుంది. మరి హైదరాబాద్లో 45 మార్కులకి జాబ్ వస్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నోడికి 86 మార్కులు వచ్చినా కూడా వాడికి జాబ్ రాదు. మరి తెలంగాణ దేనికోసం వచ్చిందన్నా? త్వరలో మేము హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే ఒక నినాదంతో కూడా ఉద్యమాన్ని మేము నిర్మిస్తాం. ఎందుకంటే 33 జిల్లాల్లో వాళ్ళు ఏ మూలలో ఉన్నా కూడా వాళ్ళందరికీ సమాన హక్కులు సమానంగా వాళ్ళకు రావాలి. అందుకు వాళ్ళు సమానంగా ఎవరి టాలెంట్ని బేస్ చేసుకుని ఉద్యమాలు రావాలి తప్ప ప్రాంతాన్ని బేస్ చేసుకొని అన్యాయానికి గురి చేస్తామంటే మేము ఊరుకోము అనే సందర్భంగా మేము 5,000 పోస్టులు, దీంట్లో 2,000 పోస్టులు హైదరాబాద్కే పోతున్నాయి, 3,000 పోస్టులు 33 జిల్లాలకు పోతే దాంట్లో ఒక్కో జిల్లాలో కులానికి ఒకటి పెట్టుకున్నా కూడా కులానికి ఒక్క ఉద్యోగం కూడా రాదు. మరి ఎవరికి న్యాయం చేద్దామని చెప్పేసి మీరు 3 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి 24,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి 19,792 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి అక్షరాలుగా DGP గారే చెప్పినారు. మరి చెప్పిన తర్వాత మీరు 3 సంవత్సరాలు అయింది కదా, పోనీ మీరు మొదటి సంవత్సరంలోనే మేము 5,000 వేస్తాం, రెండో సంవత్సరంలో 5,000 వేస్తాం, ఇంకో సంవత్సరంలో 5,000 వేస్తామని చెప్పేసి అడిగినా ఒక అర్థం ఉండేది. గత 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు లేవు, ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో మళ్ళీ ఉద్యోగాలు లేవు అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి అన్యాయం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఈ ప్రభుత్వ వాదన లేకపోతే కాంగ్రెస్ అధికారుల ప్రతినిధుల వాదన ఏంటంటే కొందరు 10 మంది లోపు ఉన్నారు, వీళ్ళు చదవనీయరని చెప్తా ఉన్నారు. అన్న, తెలంగాణ కోసం తెలంగాణ సమాజం మొత్తం కొట్లాడిందా? తెలంగాణ కోసం ఎవరు ముందు వచ్చిందేగా. ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు ఒక ఉద్యమాలను వాళ్ళ జీవితాలను ప్రాణం పెట్టి మరి ఎందుకు ఆ రోజు మరి ప్రాణత్యాగం చేసుకున్న వారు శ్రీకాంత్ గారు ఒక్కడే కదా.